హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు క్లాస్లో భాగంగా మనం కొన్ని చిన్న చిన్న విషయాలు కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ అని చేసింది. సో అదేంటో చూద్దాం. అలాగే తెలంగాణ గవర్నమెంట్ సైబ్ హర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉమెన్ సేఫ్టీ గురించి అదేంటో చూద్దాం. అలాగే అంజికాద్ బ్రిడ్జ్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అండి. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా ఎన్టీపీసీ వాళ్ళు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు ఎన్ఐఏఎఫ్తోని. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా అజర్బైజాన్ ఆర్మేనియా మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. సో అదేంటో చూద్దాం. ఇలా చిన్న చిన్న విషయాలు ఉన్నాయండి. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఒక 10 to 12 టాపిక్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే భాగీరథి అని నది ఉంది కదా, దీన్ని ఈకో సెన్సిటివ్గా చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సో అదేంటో చూద్దాం. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామండి. టాపిక్లోకి వెళ్ళే ముందు చెప్పాను కదండి, మన ఛానల్ పేరు సుధీర్ ఎక్సలెన్సీ, కొత్తగా స్టార్ట్ చేశాం. ఖచ్చితంగా మీకు కనుక మా ఛానల్ నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏంటి అని అంటే ఈఎస్ఏ అంటే ఏంటండి? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వీళ్ళకు, అలాగే నాసా, ఈ రెండు కలిపి ఒక సోలార్ ప్రోబ్ అంటే సోలార్ మిషన్ వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందండి. సోలార్ ప్రోబ్, సోలార్ ఆర్బిటర్, అలాగే సోలార్ పార్కర్ ప్రోబ్ అనే ఒక మిషన్స్ని వీళ్ళు పంపించడం జరిగింది. సో ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే, ఈ సోలార్ పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది ఒక నాసాకు సంబంధించింది. ఇది పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది ఈ నాసాకు సంబంధించిన ఈఎస్ఏకి సంబంధించినటువంటి శాటిలైట్స్ రీసెంట్గా సన్కి సంబంధించిన అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఇమేజెస్ని పంపడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటండి సోలార్ ఆర్బిటర్ దేనికి సంబంధించిందండి? సోలార్ ఆర్బిటర్ అనేది నాసా మన ఈఎస్ఏకు సంబంధించింది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. అలాగే పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది యుఎస్ఏకి సంబంధించింది, అంటే నాసాకి సంబంధించింది. సో ఈ రెండు కలిపి రీసెంట్గా ఏం పంపించాయండి? సన్ ఇమేజెస్ పంపించాయి. అంటే సూర్యుని కరోనాను, అలాగే సూర్యునిలో ఉన్నటువంటి ఉపరితలంపై ఉష్ణోగ్రతను, సూర్యుని పరిశోధన చేసేందుకు ఈ మిషన్ను పంపించడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ ఇమేజెస్ పంపించడం జరిగిందండి. సో ఇది ఒకసారి గమనించండి, ఇమేజెస్ పంపించింది. అలాగే దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఇండియా నాసా సహకారంతో అంతకుముందు ఒక మిషన్ పంపించింది, ఆదిత్య L1. ఈ మిషన్ పేరు గుర్తుపెట్టుకోండి. సన్ అంటే ఇది కూడా సూర్యుడిని పరీక్షించేందుకే ఒక మిషన్ అండి. మిషన్ పేరు ఏంటండి? ఆదిత్య L1. ఇండియా కూడా ఇస్రో వాళ్ళు నాసాతో కలిసి ఈ మిషన్ చేశారు. మిషన్ పేరు ఏంటండి? ఆదిత్య L1. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆదిత్య L1 అనేది నాసాతో కలిపి ఇండియా ఇస్రో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్. ఇప్పుడు మనకి ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందండి? ఇమేజెస్ అనేది పార్కర్ సోలార్ ప్రోబ్ అండ్ సోలార్ ఆర్బిటర్ ఇమేజెస్ పంపించడం వల్ల ఈ ప్రస్తావన మనకు రావడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. కొంచెం మేబీ ఎక్కడైనా అడగవచ్చు. అలాగే రీసెంట్గా మిల్క్ టీ అలయన్స్ అని ఒకటి ఉంది కదండి. మిల్క్ టీ అలయన్స్ అంటే ఇది ఒక నార్మల్గా ఒక టర్మ్ అండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా యూజర్స్ ఉంటారు కదా, సోషల్ మీడియా యూజర్స్ ఎవరు అని అంటే వీళ్ళు దట్టు థాయిలాండ్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా యూజర్స్, థాయిలాండ్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టర్మ్ను వాడతారండి. ఏంటంటే ఇది మిల్క్ టీ అలయన్స్. మిల్క్ టీ అలయన్స్ అనే టర్మ్ను వీళ్ళు వాడుతూ ఉంటారు. సో ఇది ఇప్పుడు ఎందుకు వస్తుందంటే, మిల్క్ టీ అలయన్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ మనకు తెలుసు తైవాన్ అండ్ హాంకాంగ్ ఇవి కాన్ఫ్లిక్ట్లో ఉంటాయి. మనకు తెలుసు చైనా ఈ రెండింటి విషయంలో తైవాన్కి హాంకాంగ్కు మధ్యలో చైనాకు ఒక కాన్ఫ్లిక్ట్, ఇప్పటికి గొడవలు జరుగుతూ ఉంటాయి. మనం మొన్నటి వరకు కూడా చూసాం హాంకాంగ్కు చైనాకు మధ్యలో గొడవలు. సో వీటిని ఈడ జరిగేటువంటి ఎవరైతే ప్రొటెస్టులు వీళ్ళకు సంబంధించి వీళ్ళను సపోర్ట్ చేస్తారో వాళ్ళు అంటే సోషల్ మీడియాలో ఈ టర్మ్ను వాడుతూ ఉంటారు, మిల్క్ టీ అలయన్స్ అని. సో అంటే ఈ గొడవలను వీళ్ళు మిల్క్ టీ అలయన్స్ అని వీళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మిల్క్ టీ అలయన్స్ దేంట్లో అండి? తైవాన్ అండ్ హాంకాంగ్ను గురించి థాయిలాండ్ వాళ్ళు అనేది అని అంటారు దీన్ని. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్గా అంజికాద్ బ్రిడ్జ్ అండి, ఇది ఇండియాలో ఫస్ట్ రైల్ అంటే కేబుల్ బ్రిడ్జ్ అండి. ఇది రైల్ కేబుల్ బ్రిడ్జ్ ఇండియాలో, అంజికాద్ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ యొక్క ప్రస్తావన ఎందుకు అంటే, దీన్ని కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, KRCL కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని నిర్మించబోతున్నారు. సో దీన్ని
అంటే నిర్మించారు దీన్ని. ఎక్కడ అండి? ఇది చీనాబ్ నదిపై దీన్ని నిర్మించారండి. చీనాబ్ నదిపై దాదాపు 331 మీటర్ల ఎత్తుపై 473.25 మీటర్స్ లాంగ్, అంటే పొడవుతో 331 మీటర్ల ఎత్తుపైన ఈ కేబుల్ బ్రిడ్జ్ను నిర్మించడం జరిగింది. సో ఇది ఇండియాలో మొదటి కేబుల్ బ్రిడ్జ్ అండి, ఇలా బ్రిడ్జ్ నిర్మించినటువంటిది. సో ఇది గుర్తుపెట్టుకోండి, చీనాబ్ నదిపై. ఇది ఎక్కడ అని అంటే నార్మల్గా కత్రా అండ్ రిసాయ్ ఇది కలుపుతుంది. కత్రా, రిసాయ్ అనే ప్రాంతాలను ఈ ఏదైతే మనం కేబుల్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నామో, ఏం కేబుల్ బ్రిడ్జ్ అనేది అంజీ కాదనే ఈ కేబుల్ బ్రిడ్జ్ కత్రా అండ్ రిసాయ్ని కలుపుతుందండి. సో దీన్ని నిర్మించిన సంస్థ పేరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ, KRCL, కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అండి. సో కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఈ కత్రా రిసాయ్ని కలిపేందుకు దీన్ని చేశారు. ఇది ఎందులో భాగంగా అంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కత్రా రిసాయ్ మధ్య ఇది చేశారు, ఇది ఓకే. బట్ ఇది ఏంటి అని అంటే ఉదంపూర్, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పేరు ఇంపార్టెంట్, ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా ఈ రైల్ లింకింగ్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది. అంటే ఇప్పుడు ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా అనే రైల్ లింకింగ్ ప్రాజెక్ట్ ఉందండి. దీనిలో భాగంగానే ఇప్పుడు కత్రా రిసాయ్ అనే ప్రాంతాలను కలుపుతూ ఒక కేబుల్ బ్రిడ్జ్, దాని పేరే అంజీ కాజ్ బ్రిడ్జ్ నిర్మించింది ఎవరండి? KRCL, కొంకన్ రైల్వే కార్పొరేషన్ వాళ్ళు చీనాబ్ నదిపై నిర్మించడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని వీళ్ళు చేశారండి. అంతకుముందు ఇదే చీనాబ్ నదిపై వల్లో ఎత్తైన వంతెన కట్టబోతున్నారండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, చీనాబ్ నదిపై వల్లో అతి ఎత్తైన రైల్ వంతెన. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీని ప్రస్తుతాన్ని ఇప్పుడు రావడం జరిగింది. అలాగే మనం ఇంకోటి ఏపీ అని అంటున్నాం కదా, ఆపరేషన్ ముస్కాన్. నిన్న ఏపీ గురించి మనం ఏంటంటే నిష్ఠ, దాని గురించి చెప్పుకున్నాం కదా, నిష్ఠ అని మనం నిన్న చెప్పుకున్నాం. ఏంటండి ఈ నిష్ఠ ప్రోగ్రామ్ గురించి నేను చెప్పుకోం కదా. ఇప్పుడు ఆపరేషన్ ముస్కాన్ ఏంటంటే పిల్లల్ని, తప్పిపోయిన పిల్లల్ని లేకపోతే ట్రాఫికింగ్ అయినటువంటి పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చే ప్రోగ్రాము ఆపరేషన్ ముస్కాన్ కదా. సో ఈ ప్రోగ్రామ్ను ఏపీ చేయబడుతుంది. అంతకుముందు తెలంగాణ కూడా ఈ ఆపరేషన్ ముస్కాన్ను చేసిందండి. సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇది చేయబోతుంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లలను, తప్పిపోయిన పిల్లలను దొరకబట్టేటువంటి ఒక ప్రోగ్రామ్ ఆపరేషన్ ముస్కాన్ అనేది. సో ఇది దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ నార్మల్గా నాబార్డ్ అనే సంస్థ ఉంది కదండి, నాబార్డ్ సంస్థ మనకు తెలుసు. నాబార్డ్ రీసెంట్గా వెస్ట్ బెంగాల్కు అక్కడ మన నార్మల్గా మొన్నటి వరకు సైక్లోన్ ఆంఫాన్ వచ్చింది కదండి, సైక్లోన్ ఆంఫాన్. దీన్ని రావడం వల్ల అక్కడి అవస్థాపన సౌకర్యాలు చాలా దెబ్బతిన్నాయి కదా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవస్థాపన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నాబార్డు దేని కింద అంటే RIDF పథకం కింద దాదాపు 795 కోట్ల రూపాయలను వెస్ట్ బెంగాల్కు ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, 795 కోట్ల రూపాయలను వెస్ట్ బెంగాల్కు నాబార్డు ఇవ్వడం జరిగిందండి. సో RIDF అంటే ఇది గుర్తుపెట్టుకోండి, RIDFను 1995-96 కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఏర్పాటు చేసింది నాబార్డు, ఏర్పాటు చేసింది RIDFను. RIDF యొక్క పని ఏంటి అని అంటే, RIDF అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అండి. RIDF అంటే డెవలప్మెంట్ ఫండ్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలను కల్పించేందుకు నాబార్డ్ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ RIDF, ఒక ఫండ్. దీన్ని 95-96లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ RIDF లో భాగంగానే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో సైక్లోన్ ఆంఫాన్ అక్కడ జరిగినటువంటి దానివల్ల జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని మెరుగుపరిచేందుకు, అవస్థాపన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఈ అమౌంట్ని ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సైక్లోన్ ఆంఫాన్ అని అంటే ఇక్కడ మనం ఆపరేషన్ ముస్కాన్ అని ఒకటి చూసాం, సైక్లోన్ ఆంఫాన్ అన్నాం. ఇక్కడ సైక్లోను అంతకుముందు మడగాస్కర్లో సైక్లోన్ డయేన్, ఇది గుర్తుపెట్టుకోండి, సైక్లోన్ డయేన్ అనే ఒక తుఫాన్ మడగాస్కర్లో వచ్చినప్పుడు ఇండియా ప్రభుత్వం వాళ్ళకి హెల్ప్ చేసేందుకు ఫుడ్ గ్రెయిన్స్ అలాగే మెడిసిన్స్ లాంటివి ఇచ్చేందుకు ఒక ప్రోగ్రామ్ చేసిందండి. దాని పేరే ఆపరేషన్ వెనిలా. ఇది గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ వెనిలా అనే ఒక ప్రోగ్రామ్ను ఇండియన్ గవర్నమెంట్ చేయడం జరిగింది మడగాస్కర్ను ఆదుకునేందుకు. సైక్లోన్ డయన్ వచ్చి మడగాస్కర్ యొక్క ప్రజలు లేకపోతే అక్కడ దేశం చిందరమందర అవడంతో వారిని ఆదుకునేందుకు భారతదేశం చేపట్టినటువంటి ఒక ఆపరేషన్ ఏంటండి, ఆపరేషన్ వెనిలా. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఆపరేషన్ వెనిలా మనకు తెలుసు. ఇప్పుడు ఆపరేషన్ ముస్కాన్ అన్నాం, ఇది ఏపీకి సంబంధించి.
అలాగే మొన్న మనం చూసాం ఆపరేషన్ సముద్ర సేతు. అలాగే ఇలా ఆపరేషన్స్ ఏమైనా వస్తే వాటిని గుర్తుపెట్టుకోండి. అలాగే మాల్దీవులకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సంజీవని. మాల్దీవులు ఉంది కదండి, మొన్న కరోనా టైంలో మాల్దీవులకు మెడిసిన్స్ను ఇచ్చేందుకు భారత ప్రభుత్వం చేసినటువంటి ఒక ఆపరేషన్ సంజీవని. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇలాంటి టర్మ్స్ వస్తే ఒకటేసారి అంతకుముందు జరిగినవన్నీ ఒక దగ్గర రాసుకోండి, వాటిని గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ సంజీవని మాల్దీవులకు మెడిసిన్స్ అందించేందుకు భారత ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ ఆపరేషన్ సంజీవని. సో ఇవన్నీ మనకి ఇప్పుడు ఆంఫాన్ అనే తుఫాన్ ఆదుకునేందుకు వచ్చాయి కాబట్టి ఇవన్నీ చెప్పడం జరిగింది. సో దీన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్గా ఇప్పుడు మనం ఏపీ గురించి ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పాం కదా, తెలంగాణలో కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. తెలంగాణలో కూడా ఈ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. అదే తెలంగాణలో మొన్న అంతకుముందు జనవరిలో, ఐ థింక్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో జరిగింది. ఇదే ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా ఫేషియల్ రికగ్నైజేషన్తో ఆ పిల్లల్ని గుర్తుపట్టే ఒక యాప్ను వాళ్ళు తీసుకొచ్చారు. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫేషియల్ రికగ్నైజేషన్ను గుర్తుపట్టే ఒక యాప్ను తీసుకురావడం జరిగింది, ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ను. సో అది కూడా తెలంగాణ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏపీ గురించి మనం ఇది కాబట్టి తెలంగాణ వాళ్ళు రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ చేశారండి. దీని పేరు ఏంటంటే సైబహర్. పేరు గుర్తుపెట్టుకోండి, సైబర్ అంటే సైబహర్, CYBHER. సైబహర్ అనే ప్రోగ్రామ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే సైబర్ నేరాలు ఉమెన్స్ పట్ల, అంటే ఈమెయిల్స్లో కావచ్చు, వాట్సాప్, ఫేస్బుక్, అలాగే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఉమెన్స్కి కొంచెం వివిధ రకాల మెసేజ్ పెట్టి వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారని చెప్పి ఉమెన్ సేఫ్టీ వింగ్ తరఫున DGP మహేందర్ రెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోగ్రామ్ పేరు ఏంటంటే సైబహర్. సో ఇది TS గవర్నమెంట్ చేయడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఉమెన్కి సంబంధించి వాళ్ళ సెక్యూరిటీ గురించి వచ్చింది కాబట్టి అంతకుముందు ఉమెన్స్ ఇప్పుడు నార్మల్గా తెలంగాణ గవర్నమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా కూడా చేసుకోండి. సేఫ్టీ క్లబ్స్ అని ఏర్పాటు చేసిందండి. దిశ కేసు వచ్చినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో వాళ్ళకి సేఫ్టీ అవేర్నెస్ను తీసుకొచ్చేందుకు సేఫ్టీ క్లబ్స్ అని ఏర్పాటు చేసింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది షీ టీమ్స్ ఆధ్వర్యంలో. సో అది కూడా ఒకసారి షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు కదండి తెలంగాణలో. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే PCV అంటే ప్యూమోకోకా వ్యాక్సిన్ అండి, PCV. ఈ వ్యాక్సిన్ ఎవరు అని అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని, సీరం అనే ఒక సంస్థ ఉంటుంది, సీరం సంస్థ పూణేకి సంబంధించినటువంటి ఒక వ్యాక్సిన్స్ తయారు చేసేటువంటి ఒక సంస్థ, సీరం ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పూణేకి సంబంధించిన సంస్థ PCV అంటే న్యూమోకోకా కాంజుగేట్ వ్యాక్సిన్. అంటే న్యూమోనియాకు సంబంధించినటువంటి ఒక వ్యాక్సిన్ను ఈ సీరం అనే సంస్థ తయారు చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఇండిజినస్, కంప్లీట్గా దేశీయంగా తయారైనటువంటి ఒక వ్యాక్సిన్ అండి. సీరం సంస్థ దీన్ని, ఈ PCV వ్యాక్సిన్ను దేశీయంగా ఫస్ట్ కంప్లీట్లీ ఇండిజినస్ వ్యాక్సిన్ అండి. కంప్లీట్లీ ఇండిజినస్ వ్యాక్సిన్ వీళ్ళు తయారు చేయడం జరిగింది. దీనికి ICMR అండ్ DCGI అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, DCGI అంటే ఏంటి, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతానికి DCGI ఎవరండి, VG సోమని. సో దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఈ కంపెనీకి. PCV న్యూమోనియా ఏంటంటే PCV అంటే న్యూమోకోకా కాంజుగేట్ వ్యాక్సిన్. ఇది ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా ఈ వ్యాక్సిన్ RT-PCR టెస్ట్ ద్వారా దీన్ని చేస్తారు, దాని ద్వారా ఇది పనిచేస్తుంది, అది మనకు తెలిసిన విషయమే. దీన్ని గుర్తుపెట్టుకోండి. అంతకుముందు చేసిన వ్యాక్సిన్స్ కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకోండి. నిన్న మనం కోవాక్సిన్ గురించి, జైకోవ్-D గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు ఇది సీరం PCV న్యూమోనియా వాళ్ళు, సీరం కంపెనీ వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే నార్మల్గా ఈ హెల్త్కి సంబంధించి కాబట్టి హెల్త్కి సంబంధించి ఇంకొక ఇష్యూ ఉందండి. ఇలా ఏంటి అని అంటే IIT మద్రాస్ వాళ్ళు పోర్టబుల్ హాస్పిటల్ అని తీసుకొచ్చారండి. వీళ్ళు పోర్టబుల్ హాస్పిటల్ అంటే ఏంటి అంటే నార్మల్గా వీళ్ళు ఒక బాక్స్లో లేకపోతే ఒక షిప్ కంటైనర్ని, ఒక కంటైనర్ లాంటి ఒక విభాగం ఉంటుందండి. దాన్ని ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికి తీసుకెళ్తారు వీళ్ళు, పేషెంట్స్ కానీ ఏదైనా తీసుకెళ్ళి అక్కడ, అంటే ఏమంటారు దీన్ని అని అంటే సంచార వైద్యశాల లాగా, జస్ట్ లైక్. సో అలా తీసుకెళ్ళి వీళ్ళు తీసుకొచ్చారు. దాని పేరేంటి అని అంటే మెడిహబ్ అండి, మెడిహబ్. దీన్ని తీసుకొచ్చిన వాళ్ళు IIT మద్రాస్ వాళ్ళు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పోర్టబుల్
హాస్పిటల్, ఐఐటి మద్రాస్ వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే రీసెంట్గా మనం నార్మల్గా ఒకటి ప్రోగ్రామ్ పేరేంటి అని అంటే హరేలా అనే ఒక ప్రోగ్రామ్, హరేలా ఫెస్టివల్ అనేది ఇది ఉత్తరాఖండ్లో జరుగుతుందండి. ఉత్తరాఖండ్లో ఈ ప్రోగ్రామ్. సో దీన్ని ఎందుకు అని అంటే ఇది నార్మల్గా స్మృతి వన్ అండి. ఇప్పుడు హరేలా ప్రోగ్రామ్ నార్మల్గా నేను ఏంటి అని అంటే వివిధ రాష్ట్రాల్లో ఎథనిక్ ట్రైబల్ ఫెస్టివల్స్, సాంప్రదాయ గిరిజన నృత్యాలు కావచ్చు, సాంప్రదాయ గిరిజన పండుగలు, వాటిని గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఇక్కడ హరేలా ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందండి? ఇది ఉత్తరాఖండ్లో. సో ఈ హరేలా ఫెస్టివల్లో భాగంగా స్మృతి వన్ అంటే మొక్కలు నాటే ఒక ప్రోగ్రామ్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. స్మృతి వన్ ఈ ప్రోగ్రామ్ పేరు గుర్తుపెట్టుకోండి. ఏ ఫెస్టివల్లో భాగంగా అండి? హరేలా ఫెస్టివల్లో భాగంగా స్మృతి వన్ ఉత్తరాఖండ్ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. సో ఇది హరేలా ఫెస్టివల్ గురించి. అలాగే ఇక్కడ ఉత్తరాఖండ్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఉత్తరాఖండ్ గురించి ఈరోజు ఇంకొక మనకు టాపిక్ ఉందండి. ఏంటి అని అంటే ఈ టాపిక్ ఈరోజు ఉత్తరాఖండ్ భాగీరథి నది ఉంది కదండి ఉత్తరాఖండ్లో. ఈ భాగీరథి నది ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఈఎస్జెడ్ అంటే ఇకో సెన్సిటివ్ జోన్గా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ అని ఎందుకు ఏర్పాటు చేస్తారు అని అంటే ఇప్పుడు భాగీరథి నది మనకు తెలుసు కదండి. భాగీరథి నది ఎక్కడ పుడుతుందండి? గంగోత్రి వద్ద భాగీరథి నది పుడుతుంది. మనకు తెలుసు భాగీరథి, అలకనంద ఈ రెండు కలిసి ఎక్కడండి? దేవప్రయాగ వద్ద గంగానదితో కలుస్తాయి. మనకు తెలుసు కదా ఎక్కడండి? దేవప్రయాగ వద్ద గంగానదితో కలిసే ప్రాంతం ఇది. అంటే భాగీరథి ఎక్కడ పుట్టిందండి? గంగోత్రి వద్ద. అలకనంద ఎక్కడ పుడుతుందండి? షెటోపనాథ్ వద్ద అలకనంద పుడుతుంది. ఈ రెండు దేవప్రయాగ వద్ద గంగా నదిగా కలిసి ప్రయాణం చేస్తాయి. ఇది మనకు తెలిసిన విషయమే. సో ఇక్కడ ఏదైతే ఈ భాగీరథి ప్రాంతం ఉందో అంటే గంగా నదితో కలవక ముందు ఉన్నటువంటి ఈ భాగీరథి నది యొక్క ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం వల్ల ఏంటి అని అంటే నార్మల్గా ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ, అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ మొదలగు వాటిని అన్నింటినీ సంరక్షించే చర్యలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని సంరక్షించాలి, అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీని కాపాడాలని ఆ ఉద్దేశంతో ఈ భాగీరథి ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉందండి. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈకో సెన్సిటివ్ జోన్ అనే ఒక వర్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అంతకుముందు ఐ థింక్ మార్చ్లో అనుకుంటా ఈ 2020లోనే ఏంటి అంటే చంబల్ శాంక్చురీ ఉంది కదండి. చంబల్ శాంక్చురీ ఎక్కడుందండి? ఇది చంబల్ శాంక్చురీ నార్మల్గా ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. చంబల్ శాంక్చురీ ఎంపీలో. సో ఈ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి చంబల్ శాంక్చురీని కూడా ఈకో సెన్సిటివ్ జోన్గా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈకో సెన్సిటివ్ జోన్స్ చాలా ప్రాంతాల్లో ఉంటాయి. రీసెంట్గా ఇప్పుడైతే చంబల్ను ఈకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దీన్ని ప్రకటించాలని వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. దేన్ని అండి? భాగీరథి నదిని. ఈ చంబల్ నది ప్రాంతాన్ని ఈకో సెన్సిటివ్ జోన్ ప్రకటించడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే గాంగెటిక్ డాల్ఫిన్. గుర్తుపెట్టుకోండి, గాంగెటిక్ డాల్ఫిన్స్, అలాగే గాంగెటిక్ డాల్ఫిన్స్ అండ్ మగ్గర్ ఉంటుంది కదండి, మగ్గర్ జాతి మొసళ్ళు, మగ్గర్ క్రొకడైల్స్, అలాగే గరియల్ క్రొకడైల్స్ అండి. గరియల్ క్రొకడైల్స్ గాంగెటిక్ డాల్ఫిన్ సంరక్షణ కోసం ఈ గరియల్ క్రొకడైల్స్ ఆల్మోస్ట్ 75% ఆఫ్ గరియల్ క్రొకడైల్స్ ఎక్కడున్నాయని అంటే ఈ చెంబల్ నది లోయ ప్రాంతంలో గరియల్ జాతి మొసళ్ళు 75%, దాదాపు ఇండియాలో ఉన్న మొసళ్ళు అంటే గరియల్ మొసళ్ళలో 75% ఈ చెంబల్ శాంక్చురీ ప్రాంతంలోనే అంటే చెంబల్ నది లోయ ప్రాంతంలోనే ఉన్నాయి. సో వాటి సంరక్షణకు గాను ఈ చెంబల్ ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించిందండి. ప్రస్తుతం భాగీరథి నది. సో మనకు ఇది కొంచెం అంటే కంపారిటివ్గా చదివే విధానం ఇలా అనమాట. అంతకుముందు ఏదైనా ఉంటే దాన్ని చదివి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, చేయడానికి వల్ల కారణాలు అక్కడ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చంబల్లో గాంగెటిక్ డాల్ఫిన్ కావచ్చు, గరియల్ కావచ్చు, ఈ ప్రాంతాలు అంటే IUCN లిస్ట్లో ఏ లిస్ట్లో ఉన్నాయి, సైట్స్లో ఏ లిస్ట్లో ఉన్నాయి, 1970 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం ఏ లిస్ట్లో ఉన్నాయి, షెడ్యూల్ 1 or 2. సో ఇలా చూసుకోవాలి మనం.
చూసుకోవడం వల్ల కంపారిటివ్గా చదవడం వల్ల కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. సో దాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్గా నార్మల్గా ఏంటంటే వల్లార్పదం అని ఒకటి ఉంది కానీ పోర్టు ఎక్కడంటే కొచ్చిన్లో. ఈ కొచ్చిన్లో వల్లార్పదం పోర్టు ఇది ఏంటి అంటే నార్మల్గా ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ అంటే ఇండియాలో ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ అన్నమాట. ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ ఏంటంటే ఇది వల్లార్పడం లేకపోతే వల్లార్పదం మీ ఇష్టం. ఎక్కడుంది ఇది? కొచ్చిన్ పోర్ట్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఎందుకు అని అంటే దీన్ని అంటే ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ చేసే షిప్మెంట్స్ ఉంటాయి కదా, దాన్ని షిప్మెంట్స్ని పెంచేందుకు ఈ వల్లార్పదం కొచ్చిన్లో వల్లార్పదం ట్రాన్స్పోర్ట్ షిప్మెంట్ దీన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇది ఇండియాలో అతిపెద్ద షిప్మెంట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఇది. అంటే ఏషియాలో వన్ ఆఫ్ ది బిగ్ పోర్ట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది. ఇప్పుడు ఇండియాలో మొత్తం అతిపెద్దది ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ హబ్. ఇది ఇండియాలో కొచ్చిన్ పోర్ట్లో ఏర్పాటు చేశారు. పేరు వల్లార్పదం. అంటే నార్మల్గా ఎగుమతులను షిప్మెంట్స్ యొక్క వాటిని ట్రాన్స్పోర్టేషన్లో ఈజీగా ఉండేందుకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పోర్ట్స్ యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి రీసెంట్గా కోల్కతా పోర్టు నుంచి ఇది కూడా ఇంకో టాపిక్ ఇది నార్మల్గా కోల్కతా పోర్ట్ నుంచి మన ఇండియాలో ఉన్నటువంటి అగర్తల ఉంది కదండి. అగర్తల అంటే ఎక్కడండి ఇది? ఈ అగర్తల త్రిపురలో ఉన్నటువంటి అగర్తలకి నార్మల్గా దీన్ని కోల్కతా నుంచి సరుకులు ఏవైతే ఉన్నాయో వీటిని అగర్తలకు పంపించేందుకు నార్మల్గా ఏంటి అంటే ఛత్రాగామ్ అనే బంగ్లాదేశ్లోని ఒక పోర్టు ద్వారా దీన్ని పంపించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు నార్మల్గా గుర్తుపెట్టుకోండి దీన్ని చాటోగ్రామ్ అని అంటే ఇది ఎక్కడంటే బంగ్లాదేశ్లో ఉంది. అంటే ఈ పోర్టు నుంచి సరుకులు ఈ చాటోగ్రామ్ పోర్టుకి వెళ్ళి దాని ద్వారా ఇక్కడ అగర్తలకు సరుకు రవాణా చేస్తారు. ఇక్కడ సరుకు రవాణా ఇలా చేయడం ద్వారా ఇది తక్కువ దూరంతో పాటు ఇప్పుడు నార్మల్గా ఇండియా మ్యాప్ ఇక్కడ ఉందండి. నార్మల్గా ఇట్లా ఇండియా మ్యాప్ ఉంటుంది. ఇది మనకు తెలుసుగా ఇక్కడ గుజరాత్ నుంచి ఇక్కడ వెస్ట్ బెంగాల్ వరకు కోస్టల్ లైన్ ఉంది. అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ అంటే ఇక్కడ కోల్కతా ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ మధ్యలో ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది కానీ ఇక్కడ త్రిపుర ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం వెరీ ఈజీ. ఇక్కడికి రావడం ఇట్లా రావాలి కదా, కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది. సో ఇక్కడ మనకు డిస్టెన్స్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ ఓషియన్ రీజియన్లో బంగ్లాదేశ్కు ఇండియాకు మధ్య ఒప్పందాలు అలాగే లేకపోతే వాణిజ్యాన్ని పెంపొందించడం, సముద్రయానాన్ని పెంపొందించడం, సీ ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు సముద్రం ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది. రెండు దేశాల మధ్య ఎగుమతి దిగుమతులు పెరుగుతాయనే ఉద్దేశంతో కోల్కతా పోర్ట్ నుండి చాటోగామ్ అంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చాటోగామ్, ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. చాటోగామ్ అనే పోర్టు ఇటీవల ఎందుకు వార్తల్లో వచ్చింది అనే ఒకటి రావచ్చు. ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే కోల్కతా పోర్ట్ నుంచి అగర్తలకు సరుకులను రవాణా చేసేందుకు దీని ద్వారా వయా చాటోగామ్ పోర్టు ద్వారా అగర్తలకి పంపిస్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, కొంచెం ఇంపార్టెంట్ అండి. చాటోగామ్ పోర్టు ఇది ఎక్కడ ఉందండి? బంగ్లాదేశ్లో. ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అని అంటారు. సో మనకి ఈ వర్డ్ కనీసం మనం వినకపోతే ఎలా? సో కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే రీసెంట్గా ఎన్ఐ అంటే ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది కదండి, ఎన్టీపీసీ వాళ్ళు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఆ ఎంఓయూ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఎన్టీపీసీ గురించి కూడా కొంచెం చూద్దాం. ఎన్టీపీసీ సంస్థ మనకు తెలుసు. ఈ ఎన్టీపీసీ వాళ్ళు ఎన్ఐఐఎఫ్ లిమిటెడ్తో ఒక ఒప్పందమే. ఎన్ఐఎఫ్ అంటే ఏంటంటే ఎన్టీపీసీ అంటే మనకు తెలుసు, సో అది చెప్పట్లేదు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఉంటుందండి. దీన్ని 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్ అండి, ఎన్ఐఎఫ్ లిమిటెడ్. దీన్ని 49% షేరు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, మిగతాది 41% ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళది ఉంటుంది. సో ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకు అని అంటే ఎన్టీపీసీ అయితే ఏదైతే ఉందో దీంతో ఎంఓయూ కూర్చుకుంది. ఎందులో ఎంఓయూ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని పెంచేందుకు ఈ ఎన్ఐఎఫ్ఎఫ్ లిమిటెడ్ను
తో దీన్ని ఒప్పందం కూర్చుకుంది. అంటే ఎన్ఐఎఫ్ఎఫ్ చేసే పని ఏంటి అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ సివిల్స్లో క్వశ్చన్ వచ్చిందండి. ఏంటి అని అంటే ఏషియన్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంది కదా, ఏఐఐబి. సో దాని మీద డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. అలాగే అటల్ ఇన్నోవేషన్ మిషన్. చూడండి, కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. అంటే టాపిక్స్తో మనం కొంచెం తెలిసి ఉండాలి. ఇందాక మనం అన్నాం చాటోగామ్ పోర్ట్. ఇటీవల చాటోగామ్ పోర్టు వార్తలో నిలిచింది ఎందుకు అని అంటారు. సో కనీసం మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్ అని కాదు కానీ కొంచెం దాని మీద అవగాహన ఉండాలి. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ దేని ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. సో మనం చిన్నవి కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు, బట్ అవి వార్తల్లో ఉన్నటువంటి వాటిని గురించి అడుగుతుంటారు. సో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ పైన వీళ్ళు ఎన్టీపీసీ ప్రయత్నిస్తుంది. మొన్న చూసాం కదా, మన రేవా ప్రాంతంలో ఇండియాలో అతిపెద్ద సోలార్ పార్క్ ఏర్పాటు చేశారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏషియాలో అతిపెద్దదని అన్నాం కదా మనం. సో అలాంటిది ఏర్పాటు చేశారని మనము ఆల్రెడీ ఏర్పాటు చేశారని మనం అన్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ పైన ఎన్టీపీసీ చేద్దాం అనుకుంది. బట్ ఈ ఎన్ఐఎఫ్ ఏదైతే ఉందో ఏం చేస్తుంది అని అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వివిధ రకాల ఇన్వెస్టర్స్ని ఇండియాకి తీసుకురావడం ఈ ఎన్ఐఎఫ్ చేసే పని అన్నమాట. అంటే ఎన్ఐఎఫ్ మన ఇండియాలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ దీంట్లో ఏవైతే ఎంఓయూ కూర్చుకుంటాయో ఆ కంపెనీలకు ఇన్వెస్టర్స్ను తీసుకొచ్చే బాధ్యత ఎన్ఐఎఫ్ చేస్తుంది. సో దానికోసమే ఇప్పుడు ఎన్టీపీసీ ఎంఓయూ కూర్చుకుంది ఎన్ఐఎఫ్తో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీనికి 49% పిఎస్యు అంటే మన పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండి. దీనిలో 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క షేర్ ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా దీని ప్రస్తావన రావడం జరిగింది. ఇంకోటి ఏంటి అని అంటే రీసెంట్గా ఇంకో టాపిక్ ఏంటంటే సిబిఎస్ఈ ఉంది కదండి. సిబిఎస్ఈ ప్యాటర్న్కి సంబంధించిన వాళ్ళు సిబిఎస్ఈ కరికులంలో సిబిఎస్ఈ వాళ్ళు ఐబిఎంతో ఒక ఒప్పందం కూర్చుకున్నారు. వీళ్ళు ఐబిఎం కంపెనీ ఉంటుంది కదా మనకు తెలుసు. ఈ ఐబిఎంతో వీళ్ళు దేంట్లో అంటే ఏఐని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను హై స్కూల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేసేందుకు వీళ్ళు ఒప్పందం కూర్చుకున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నిన్న నిష్ఠ ఆన్లైన్ క్లాసెస్ అని అన్నాం కదా, నిష్ఠ కావచ్చు, దీక్ష డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ షేరింగ్ అని అన్నాం, స్వయం ఈ విద్యాదాన్ 2.0. ఇప్పుడు ఐబిఎం దేంతో అండి, ఐబిఎంతో సిబిఎస్ఈ ఒక ఒప్పందం కూర్చుకుంటుంది. ఎందుకోసం అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను హై స్కూల్ క్లాసెస్లో ఇంట్రడ్యూస్ చేసేందుకు వీళ్ళు ఈ ఒప్పందం కూర్చుకున్నారు. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ ఒకటి ఇష్యూ అండి. ఏంటి అని అంటే అర్మేనియా అండ్ అజర్బైజాన్ ఉంది కదా. ఈ అర్మేనియా అండ్ అజర్బైజాన్లో 2 ప్రాంతాలు ఉంటాయి, ఒక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక్కొక్కసారి ఈ కాన్ఫ్లిక్ట్ వాళ్ళ గొడవలు ఉంటూనే ఉంటాయి. బట్ నేననేది ఏంటి అని అంటే కనీసం ఆ విషయాన్ని ఏ ప్రాంతాల మధ్య వాళ్ళ గొడవలు ఉన్నాయి అనే విషయాన్నన్నా గుర్తుపెట్టుకొని మనం ఇంతకుముందు నేపాల్కు మనం చూసాం. కాలాపాని, లిపులేకు, లింపియోదర ప్రాంతాలను నేపాల్ వాళ్ళ చిత్రపటంలో చూపి ఇది మాది అని చెప్పి రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది. సో ఈ ప్లేసు మొన్న చైనాకు మనకు మధ్యలో గల్వాన్ లోయ ప్రాంతం, అలాగే చైనా భూటాన్లో ఒకటి ఉన్నటువంటి శాంక్చురీని మాదే అని అంటుంది. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలను కొంచెం గుర్తుపెట్టుకోండి. వార్తల్లో నిలిచినటువంటి ప్రాంతాలను గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఈ ప్రాంతాల పేరు ఏంటి అని అంటే నార్మల్గా నొగోర్నో అలాగే కారాబాక్ అనే ఈ 2 ప్రాంతాలు. సో ఈ ప్రాంతాల పేరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ అంటే ఈ ప్రాంతాలు నొగోర్నో, కారాబాక్ అనే ఈ ప్రాంతాలు అర్మేనియా అండ్ అజర్బైజాన్ అనే 2 దేశాల మధ్య ఇవి వివాదాస్పదమైన ప్రాంతాలు. ఇవి మన ఇండియాకు కూడా చాలా వివాదాస్పదమైన ప్రాంతాలు ఉన్నాయి. ఏంటి అని అంటే ఇప్పుడు మనకు పాకిస్తాన్కు మనకు పిఓకి మధ్యలో వివాదాస్పదం ఉన్నది. అలాగే గుజరాత్ దగ్గర సర్కిట్ ప్రాంతం పైన వివాదాస్పదం ఉంది. అదే చైనాతో పోల్చుకుంటే ఇక్కడ లడక్ దగ్గర ఇప్పుడు మన గల్వాన్లో అయినా కావచ్చు, సాంగ్పో లేక్ ఉంటుంది కదండి, అక్కడ వివాదాస్పదం ఉంది. ఇక్కడ సిక్కింలో డోక్లాం దగ్గర వివాదాస్పదం ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో అక్కడ వివాదాస్పదం. అంటే ఎక్కడెక్కడ ప్రాంతాలు వివాదాస్పదం. ఇప్పుడు అలాగే బంగ్లాదేశ్తో చూసుకునే న్యూమూర్ దీవులు, ఇలా చాలా ప్రాంతాల గురించి వివాదాస్పదమైన ప్రాంతాలు ఉన్నాయి. సో ఇలాంటి మనకి ఇండియాతోనే కాదు వేరే ప్రాంతాలు ఏవైనా కూడా ఇంటర్నేషనల్ కొన్ని గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ వాటిని మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సో అర్మేనియా, అజర్బైజాన్ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఏంటంటే నొగోర్నో, కారాబాక్ అనే ఈ 2 ప్రాంతాలకు వివాదాస్పదం ఉన్నాయి. యాక్చువల్గా ఈ 2 ప్రాంతాలు
అర్మేనియా ఇప్పుడు ప్రస్తుతానికి వీటిని గుప్పిట్లో అంటే ఇవి రూల్ చేస్తుంది వీటిని. యాక్చువల్గా ఇంటర్నేషనల్లో ఏదైతే ప్రపంచ దేశాలు మాత్రం ఈ 2 ప్రాంతాలు అజర్బైజానియే అనే దృష్టిలో ఉన్నాయి. బట్ వీటిని మాత్రం ప్రస్తుతానికి ఎవరు వేల పవర్లో ఉన్నాయంటే అర్మేనియా పవర్లో ఉన్నాయి. సో ఈ ప్రాంతాలను ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏంటండి నగోర్నో సంబంధించినటువంటి ఇది. అలాగే రీసెంట్గా ఇప్పుడు మనం వరల్డ్స్ మోస్ట్ అది చెప్పుకున్నాం కదా, కోరోజూర్ వరల్డ్స్ మోస్ట్ అఫోర్డబుల్ డయాగ్నోస్టిక్ కిట్ ఒకటి మన ఐఐటి ఢిల్లీ వాళ్ళు కనిపెట్టారండి. దీని పేరు కోరోస్యూర్. ఇది గుర్తుపెట్టుకోండి. వరల్డ్స్ మోస్ట్ అఫోర్డబుల్ ఏంటండి డయాగ్నోస్టిక్ కిట్. సో దీన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు అండి. మనం ఈరోజు ఏమేమి చెప్పుకున్నామని అంటే నార్మల్గా సరే చూడండి. మనం ఫస్ట్ టాపిక్ వచ్చి మనం సన్ ఆర్బిటర్ మిషన్ ఉంది కదా, సన్ ఆర్బిటర్, అలాగే పార్కర్ సోలార్ ప్రోబ్, దీని గురించి సోలార్ ప్రోబ్ దీని గురించి చెప్పుకున్నాం. అంటే ఏం చేసింది, ఇది ఒక ఇమేజెస్ పంపించాయి కదా ఈ శాటిలైట్లు నాసా ఐఎస్సికి సంబంధించి. అంటే ఇది ఇమేజెస్ పంపించడం వల్ల ఏమైంది, శాస్త్రవేత్తలు అక్కడ దాని గురించి పరిశోధన చేసేందుకు ఈజీగా ఉంటుంది కదా. సో దీని గురించి చెప్పుకున్నాం. అలాగే మిల్క్ టీ అలయన్స్ గురించి చెప్పుకున్నాం. ఎన్టీపీసీ ఎన్ఐఐఎఫ్తో ఎంవై కూర్చుకుందని చెప్పుకున్నాం. సో ఎన్టీపీసీ ఒక చిన్న విషయం అండి. ఎన్టీపీసీ ఇందాక చెప్పాను కదా, ఎన్టీపీసీ ఎన్ఐఐఎఫ్తో ఎంవై కూర్చుకుందని చెప్పాం. ఎందుకు, రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ను పెంచేందుకు ఇది చేసిందని మనం చెప్పాం. సో ఇక్కడ ఎన్టీపీసీ అనేది అంతకుముందు గుర్తుపెట్టుకోండి, ఎయిర్ క్వాలిటీని పెంచేందుకు కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది ఎన్టీపీసీ. ఎందుకంటే సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి వివిధ రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ గాలి నాణ్యతను పెంచేందుకు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. సో అది అంతకుముందు జరిగింది. అలాగే ఇదే ఎన్టీపీసీ అండమాన్ నికోబార్లో, ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, అండమాన్ నికోబార్లో ఈ బస్సెస్ ఎలక్ట్రానిక్ బస్సెస్ను ఏర్పాటు చేసేందుకు ఎన్టీపీసీ కృషి చేసింది. అలాగే ఎఫ్సిఈవి, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఇంపార్టెంట్. ఎఫ్సిఈవి అంటే ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఇవి 2 ప్రాంతాల్లో ఎన్టీపీసీ తయారు చేసింది, దట్టు లేహ్ అండ్ ఢిల్లీ. సో ఈ 2 ప్రాంతాల్లో ఎఫ్సిఈవి ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ను సమకూర్చినటువంటి ఏంటండి ఎన్టీపీసీ. సో ఈ ఎన్టీపీసీ ప్రస్తావన ఇప్పుడు మనకు ఎందుకు చేసామండి, ఎన్ఐఐఎఫ్తో ఒప్పందం కూర్చుకుంది కాబట్టి దాని గురించి చెప్పాం. అలాగే వరల్డ్స్ మోస్ట్ అఫోర్డబుల్ డయాగ్నోస్టిక్ కిట్ కోరోజూర్ ఐఐటి ఢిల్లీ అని, మీడీ హబ్ అంటే పోర్టబుల్ హాస్పిటల్ ఐఐటిఎం అని, అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళని, అలాగే అజ్నీ కాద్ బ్రిడ్జి గురించి చూసాం. ఈ నొగోర్నో కారాబాక్ అంటే అజర్బైజాన్ అండ్ అర్మేనియా ప్రాంతాల మధ్య కాన్ఫ్లిక్ట్ ఉన్న దాని గురించి చూసాం. సో ఇలా వివిధ వాటి గురించి ఇలా డిస్కస్ చేసాం. భాగీరథి ఎకో సెన్సిటివ్ జోను. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. మా అంటే కంటెంట్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.